ప్రస్తుత రోజుల్లో మానవ సంబంధాలు రోజురోజుకి దిగజారిపోతున్నాయి. భార్యాభర్తలు సైతం ఒకరినొకరు చంపుకునే పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాము. తాజాగా అలాంటి ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సిరిసిల్ల పట్టణం శాంతినగర్ లో దూషా రాజేశం అనే వ్యక్తి భార్య లక్ష్మితో కలిసి జీవనం సాగిస్తున్నారు. వీరికి 2 కొడుకులు 1 కూతురు ఉన్నారు. పెద్ద కొడుకు వేణుకి, కూతురు మౌనికకి వివాహం కాగా చిన్న కొడుకు వెంకటేష్ బీటెక్ చదువుతున్నాడు. కొంతకాలం క్రితం రాజేశంకు 2 కిడ్నీలు చెడిపోవడంతో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. రాజేశం ఆరోగ్యం పాడైనప్పటి నుంచి వారి జీవితాల్లో కష్టాలు మొదలయ్యాయి. కిమ్స్ హాస్పిటల్కి పోయినాము. కిమ్స్ హాస్పిటల్కి పోయి చూసుకున్నాం, చెకప్ చేసుకుంటాం. చెకప్ చేసుకున్నాక వచ్చినాం. ఇక్కడిని అంత అయిపోయింది. మొన్న టెస్టులు వేసి ఇక్కడ చేయి టెస్టులు వేసి అయిపోయినాక గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తాం అనుకున్నాం. మొన్న గవర్నమెంట్ హాస్పిటల్ 2 సార్లు వేయించినాం. ఏంటిది డయాలసిస్ 2 సార్లు వేయించినాం. చేయించినాక నిన్న ఏమైందో నిన్న సాటర్డే నైట్ చేయించుకున్నాం. 12కి వేయండు, 12కి వేయండు. మొన్న సాటర్డే నైట్ మా అబ్బుల్లో 5కి వచ్చిండు, పండుకున్నాడు. షార్ట్ అన్నాడు. అన్నాక మళ్ళీ తిన్నాడు, చేసి పండుకున్నాడు. మళ్ళీ 5 తిన్నాడు, పండుకున్నాడు. మళ్ళీ నేను మాట్లాడి పోయినా మా ఉద్యోగం చేసుకున్నాక కుటుంబ కలహాలతో నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. అనారోగ్యం పాలైనప్పటి నుండి రాజేశంకి ఉపాధి లేకపోవడంతో తరచూ ఇంట్లో గొడవలు జరిగేవి. ఏదో ఒక విషయంలో భార్యాభర్తలిద్దరూ గొడవ పడేవారు. ఏ పని చేయడం లేదని అంటున్న భార్య సూటిపొట్టి మాటలకు రాజేశం విరక్తి చెందాడు. ఈ నేపథ్యంలో భార్య లక్ష్మి బెడ్రూమ్ లో ఉండగా లోనికి వెళ్లాడు. ఆమెను బలమైన ఆయుధంతో మొహంపై కొట్టాడు. భార్య ముఖంపై భర్త రాజేశం బలమైన ఆయుధంతో కొట్టడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. భార్యను చంపి అనంతరం రాజేశం ఇంట్లో ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణికావేశంలో భార్యను చంపి భర్త కూడా ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్న కొడుకు వేణు అమ్మను చంపి నాన్న ఉరేసుకుని చనిపోయాడని పోలీసులకు తెలిపారు. ఇంట్లో భార్యాభర్తలిద్దరూ గొడవ జరుగుతున్నప్పుడు చిన్న కొడుకు వేణువు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా ఆధారాల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. కుటుంబంలో పెద్దవాళ్ళు 2 చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిందని స్థానికులు అంటున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.